జూన్ చివర లేదా జూలైలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అట. జనాభా గణన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ప్లాన్. సర్ నిర్వహణకే ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ అట. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షలు ముగిసిన తర్వాత మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని గతంలో యోచించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టబోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుందట. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఈసీ వాయిదా వేసింది. మే 4వ తేదీన ఇతర రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డ తర్వాతే తెలంగాణలో సర్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన అంటారు. రాష్ట్రంలో జనాభా గణన ప్రక్రియ మే 11వ తేదీన ప్రారంభమై జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందట. దీనికంటే ముందుగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్కి అవకాశం కల్పించారు. దాదాపు 33 రకాల ప్రశ్నలతో కూడిన ఈ సర్వే కోసం సిబ్బంది ఇంటింటికి తిరగాల్సి ఉంటుంది. బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై దృష్టి సారించాల్సి ఉండడంతో క్షేత్రస్థాయి యంత్రాంగం మే నెలలో బిజీగా ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో జూన్ ఆఖరు లేదా జూలైలో పోలింగ్ నిర్వహించేలా సర్కారు ప్లాన్ చేసిందట. సో ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ అయిపోయేంత వరకు ఎలక్షన్స్ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఈ పాటికి అయిపోయేది, కానీ ఆ ఎలక్షన్స్ వల్ల వాయిదా పడ్డది ఓవరాల్గా దేశంలోనే. సో కాబట్టి ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అధికారులు ఇదంతా కూడా దాంట్లో బిజీగా ఉంటారు కదా, ఈ టైంలో ఎలక్షన్స్ నిర్వహించడం అనేది అసాధ్యం. సో అందుకే జూన్ ఆఖరు లేదా జూలై నెలలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందట ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి. అది ఏమైద్దో ఇంకా మళ్ళీ డేట్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో చూడాలి.